కష్టాలు ఎలాగుంటాయంటే భవసాగరంలా ఉంటాయి. వాళ్ళు ఇక్కడ నుంచి ఆహ్, ముక్తి కావాలి అంటే చాలా చాలా కష్టం. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. రైట్? సముద్రంలో మనం ఆహ్, ఈత ఆడాలి అంటే చాలా చాలా కష్టం. బట్ ఒక కవ్ హూడ్‌లో ఎంత వాటర్ ఉంది దాన్ని ఈజీగా మనం దాటాలి. ఇది భక్తి చేయడం వల్ల ఉండే బెనిఫిట్స్. సో, మనం పాండవుల యొక్క పరిస్థితిని చూసినప్పటికీ వాళ్ళకెప్పుడు కష్టాలు నుండి వాళ్ళు ముక్తి చెందారు. లేదా వాళ్ళకి ఎలాంటి కష్టాలు రాలేదు అని కాదు. ఎవరికీ లేని కష్టాలు కూడా వీళ్ళకే వచ్చాయి. కానీ భగవంతుడు ఏం చేశాడు? వాళ్ళకి ప్రతి నిమిషం వాళ్ళకి జ్ఞానాన్ని అందించాడు. జ్ఞానం ఇస్తూ వాళ్ళకి ఏమంటారు? కష్టాలని ఎలా మనం ఫేస్ చేయాలి? ఆ ఎబిలిటీని ఈ పాండవాస్‌కిచ్చారు. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా ధర్మాన్ని స్థాపించడానికి నించున్నారు కాబట్టి. ఆల్ దోస్ 5 పాండవాస్ వాళ్ళెప్పటికీ అధర్మం చేయలేదు. ద్రౌపది తను కూడా ఎప్పటికీ అధర్మం చేయలేదు. రైట్? సో, వీళ్ళందరూ దేవతల పుత్రులు కాబట్టి వాళ్ళ మనసులో ఎలాంటి కల్మషం లేదు కాబట్టి భగవంతుడు వాళ్ళని ప్రతి నిమిషం సపోర్ట్ చేసి వాళ్ళకి జ్ఞానాన్ని ఎక్కువ అందించాడు. ఇలా వాళ్ళు హరే కృష్ణ ఆన్‌లైన్ క్లాస్ సో, ఇలా వాళ్ళు ఆహ్, వాళ్ళకి భగవంతుడు సపోర్ట్ ఇచ్చేవారు. రైట్? సో, భక్తులన్న వాళ్ళకి భగవంతుడు ఎప్పటికీ తోడుంటాడు. ద మెయిన్ కన్క్లూజన్ ఈస్ భక్తుడు అన్న వాడికి భగవంతుడు ఎప్పటికీ తోడుంటాడు. ఎవరైతే భక్తి చేయరు వాళ్ళకి భగవంతుడు మనసు నుండి వాళ్ళకి ఆహ్, ఏమంటారు? ఇంటిమేట్ చేస్తారు. నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది కరెక్ట్ అని. బట్ వాళ్ళు అర్థం చేసుకున్నప్పటికీ భగవంతుడు ఏమి చేయలేడు. నథింగ్ లార్డ్ కెన్ డు. బికాజ్ మనకి భగవంతుడు ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటే ఏంటి? మనకు ఒక మిల్క్ బాటిల్ ఇచ్చాడు. అండ్ ఆల్సో మనకి మద్యపానాన్ని ఇచ్చాడు. ఇవి రెండిట్లో చూస్ చేసేది మన ఇట్స్ అవర్ ఓన్ డిజైర్. మనకుండే ఇచ్చ ప్రకారం. సో, మనకి మిల్క్ తీసుకోవాలా? లేదా ఆ మద్యపానాన్ని తీసుకోవాలా? అది మనం చూస్ చేసుకోవాలి. సో, ఇలా భగవంతుడు మనకి ఆప్షన్స్‌ని ఇస్తాడు. మనకు ఫ్రీ విల్ ఇస్తాడు. బట్ వీ షుడ్ యూజ్ అ ఫ్రీ విల్ వెరీ ప్రాపర్‌లీ. అందుకే ఇక్కడ అర్జునుడు ఆ ఫ్రీ విల్‌ని అర్థం చేసుకొని భగవంతుడి నుంచి తను గైడెన్స్ కోరుతాడు. రైట్? సో, ఇది భక్తుల యొక్క లక్షణం. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. శ్లోక నంబర్ 52. When your intelligence has passed out of the dense forest of delusion, you shall become indifferent to all of that has been heard and all that is not be heard. Is not to be heard. సో, ఇక్కడ అజ్ఞానాన్ని ఒక దట్టమైన అరణ్యానికి పోలిస్తున్నారు. సో, దట్టమైన అరణ్యం నుంచి మనం బయటపడాలి అంటే చాలా చాలా కష్టం. అలాగా మనం దానిలో చిక్కుకుంటాం. రైట్? కానీ మనం ఆ దట్టమైన అరణ్యం నుండి ఎలా మనం బయటకు రావచ్చు? ఎప్పుడు మనకక్కడ నాలెడ్జ్ లేదా లైట్ అన్నది. లైట్ ఈస్ నథింగ్ బట్ నాలెడ్జ్. సో, ఇక్కడ ఇంటెలిజెన్స్‌ని ఒక ఫైర్‌తో పోలుస్తున్నారు. దట్టమైన అరణ్యంలో సడెన్‌గా ఫారెస్ట్ ఫైర్ వచ్చిందనుకో, ఆ ఫారెస్ట్ ఫైర్ కంప్లీట్ ఫారెస్ట్‌ని యాషెస్‌లా మారుస్తుంది. మొత్తం ఫారెస్ట్ అప్పుడు తగలపడిపోతుంది. రైట్? ఎవ్రీథింగ్ విల్ బికమ్ టు యాషెస్. ఆర్ యు ఆల్ లిస్నింగ్? వింటున్నారా? హరే కృష్ణ. అర్థమవుతుందండి. ఓకే. నన్ ఆఫ్ దెమ్ మొదటి కెమెరా ఆన్ లేదు. సో, ఐ డోంట్ నో నా నెట్వర్క్ క్లియర్ ఉందా లేదా ఆర్ ఐమ్ జస్ట్ స్పీకింగ్. కొంచెం ఈ రోజు వాయిస్ కూడా లోగా అనిపిస్తుంది. మధ్యలో కొంచెము ఇక్కడ చాలా మంది విజిటర్స్ వచ్చారు. నేను ఆఫీస్‌లో కూర్చొని చెప్పానండి యాక్చువల్లీ. బట్ సరే అండి. ఆఫీస్‌లో వేరే క్లాస్ నడుస్తుంది అందుకే. ఓకే పర్లేదు. ఓకే. సో,
ఆ దట్టమైన అరణ్యం యాషెస్ లా మారిపోతుంది. అలాగే మన మనసులో కల్మషాలు లేదా మన మనసులో డ్యుయాలిటీ లేదా ద్వంద్వం ఉన్నప్పటికీ జ్ఞానం, ఇంటెలిజెన్స్ అక్కడ ఫారెస్ట్ ఫైర్ లా యాక్ట్ చేస్తుంది. అలాంటి ఫారెస్ట్ ఫైర్ వల్ల మన మనసులో ఉండే అన్ని కల్మషాలు ఒక్కటేసారిగా అవి అన్ని యాషెస్ లా మారిపోతాయి. So that is what is telling. When your intelligence has passed out the dense forest of delusion, intelligence dense forest నుంచి పాస్ అయినప్పటికీ you shall become indifferent to all that has been heard and all that has to be heard. సో మనకి అర్థం అవుతుంది ఏది వినాలి ఏది వినకూడదు. సో ఆ డెల్యూషన్ మనకి నార్మల్ గా డెల్యూషన్ ఎప్పుడు ఉంటుంది? వెన్ ఇంటెలిజెన్స్ ఇస్ లెస్. మన మనసులో లేదా మనం ఫిక్స్డ్ గా లేము, లేదా మనకి ఆ విషయం పట్ల ఎక్కువ జ్ఞానం లేదు. అప్పుడు మనం ఆలోచిస్తుంటాం ఇది చేయాలా ఇది చేయాలా, ఇస్ దిస్ గుడ్ ఆర్ దట్ గుడ్. బట్ మనకి క్లియర్ కట్ విజన్ ఉందనుకో, ఇది చేస్తే ఇది ఫలితం ఉంది, ఇది చేస్తే ఈ ఫలితం ఉంది. సో అప్పటికి మన డెల్యూజన్ క్లియర్ అయిపోతుంది. విల్ బికమ్ ఫిక్స్డ్. ఒక చోట మనం కరెక్ట్ గా ఫిక్స్ అయిపోతాం. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐమ్ గోనా డు. సో అలాగే ఈ జ్ఞానం మన మైండ్ కి ఎలా యాక్ట్ చేస్తుందంటే మనకుండే ఈ ద్వంద్వాన్ని తీర్చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ 5:05. I will stop explaining Bhagavad Gita. ఎందుకంటే ఎప్పుడు ఫెస్టివల్స్ వస్తాయి, ఆ ఫెస్టివల్ యొక్క భావన మన మనసులో ఉండాలి. సో అందుకే అది మనసులో పెట్టుకుని ఇప్పుడు వచ్చేది బలరాం జయంతి. సో వి విల్ డిస్కస్ ఆన్ బలరాం జయంతి. నేను మళ్ళీ వచ్చే క్లాస్లో 53rd శ్లోక అంటే 51st and 52nd శ్లోక కంక్లూడ్ చేసి 53rd శ్లోక నుండి నేను కంటిన్యూ చేస్తాను. I hope in next 2 classes we'll complete this second chapter of Bhagavad Gita. మీరు 54 నుంచి నెక్స్ట్ వీక్ 54 నుంచి చెప్పండి. ఏంటండి? అర్జున్ వాచ ఉంది కదా, అంటే ఈ రోజు ఎక్కడ 53 దాకా చెప్తే బాగుంటుందేమో. నో అక్కడ నుండి అర్జున ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, దట్ విల్ కమ్. సో అందుకే నేను 52nd కి స్టాప్ చేస్తున్నాను. ఓకే, సో దట్ వి కెన్ హావ్ అ కనెక్షన్. లేకపోతే ఆ కనెక్షన్ ఓకే. సో ఇప్పటి వరకు మనం అర్జునకి భగవంతుడు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ గురించే మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఎస్, నెక్స్ట్ క్లాస్ లో అర్జున మళ్ళీ భగవంతుడికి ప్రశ్న ఇస్తాడు, ఎలా ఉండాలి, భక్తి అంటే ఏంటి, సాధారణంగా ఒక భక్తుడి యొక్క భావన ఎలా ఉంటుంది, ఆయన ఎలా నడుచుకోవాలి, ఆయన ఎలా నడుచుకుంటాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా బిహేవ్ చేస్తాడు. సో ఇవన్నీ ప్రశ్నిస్తాడు అర్జునుడు. సో దాన్ని మనం వచ్చే క్లాసెస్ లో డిస్కస్ చేద్దాము. బట్ అంతవరకు విల్ డిస్కస్ బలరామ్ పాస్ట్ టైమ్స్. వచ్చే 22nd ఆగస్ట్ 22nd సాధారణంగా రాఖీ పూర్ణిమ అని అంటారు. రక్షాబంధన్ అన్ని ఉన్నాయి, గురునానక్ జయంతి, మెనీ థింగ్స్. ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పటికీ బలరాముడు జన్మించిన రోజు ఆ రోజు. సో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం కదా, సాధారణంగా ఒక భక్తుడి యొక్క మనసులో ఎలాంటి ద్వంద్వాలు ఉండవు, తను భగవంతుడి యొక్క సేవని ఎప్పటికీ చేస్తూ ఉంటాడు. సో తను ఎప్పటికీ ఫిక్స్డ్ ఉంటాడు భక్తియుత సేవలు అన్నాను. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ లార్డ్ బలరామ. బలరామ భగవంతుడి యొక్క నేరమైన విస్తరణ. ఈస్ ద ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లార్డ్ కృష్ణ. సో బలరామ భగవంతుడి యొక్క మొదటి విస్తరణ అని అనొచ్చు. సో బలరామ మొదటి విస్తరణ కావడం వల్ల
తనకుండే భావన ఏంటి? భగవంతుడిని తృప్తి చేయడం. సో, బలరామ చేసే ప్రతి ఒక్క కార్యంలో భగవంతుడు తృప్తి చెందుతున్నాడా లేదా? అది తను ఆలోచిస్తాడనమాట. సో, మనం ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎన్నో స్టోరీస్‌లో చూస్తాము. ఎప్పుడు భగవంతుడు, కృష్ణుడు విష్ణులాగా అవతరించినప్పుడు బలరామ శేషనాగ్‌లాగా వస్తాడు. అనంత శేష. సో, అనంత శేష అది బలరామని. దాని తర్వాత మనం రాముడి స్టోరీలో రామాయణంలో చూసినప్పటికీ రాముడితో పాటు బలరామ లక్ష్మణుడిగా వస్తాడు. ఎప్పుడు భగవంతుడు కృష్ణుడు గోలోక ధామం నుండి నేరుగా కిందికి వచ్చినప్పటికీ బలరామ తన నిజమైన స్వరూపంలో కృష్ణకి సేవను అందిస్తారు. అండ్ ఎప్పుడు భగవంతుడు శ్రీకృష్ణ ఈ కలియుగంలో చైతన్య మహాప్రభులా అవతరించాడు. కృష్ణుడి తృప్తి కోసం, చైతన్య మహాప్రభు తృప్తి కోసం భగవంతుడు బలరామ నిత్యానంద లాగా అవతరించాడు. సో బలరామ మనకు ఒక నిజమైన గురు. ఎందుకంటే భక్తియుత సేవని ఎలా మనం భగవంతుడికి అందించాలి, ఎలాంటి భావనలో అందించాలి, ఈ బలరాముడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ని సూచిస్తాడు. శాస్త్రాల అనుసారంగా మనం చూస్తే బలరామ కృష్ణకి ఎలా కావాలి అలా విస్తరణ అవుతూ ఉంటాడన్నమాట. సో కృష్ణకి చెప్పలేవు, ఫుట్వేర్ లేదు అంటే తను పాదుకలా మారిపోతాడు. ఒకవేళ భగవంతుడికి కొద్దిగా ఎక్కువగా నడవాలని ఉంది, సో భగవంతుడు ఈ బలరామ, ఈ భూమి కూడా బలరామ అని కూడా అంటారు, బలరామ యొక్క విస్తరణ అని అంటారు. సో తనని తాను ఎక్స్పాండ్ అయిపోతాడు. బికాస్ భగవంతుడి ఇచ్చ ఏంటి, కొద్దిగా ఎక్కువ నడవాలని. సో భగవంతుడికి పడుకోవాలి అని అనిపించినప్పుడు తను కుషన్ అవుతాడు. మనం మ్యాట్రెస్ అంటాం కదా, కుషన్. సో కుషన్ లా మారిపోతాడు. ఎప్పుడు భగవంతుడికి వాన వస్తుంది, సో వాన భగవంతుడిపై పడకూడదు. ఆ సమయాన్న బలరాముడు అంబ్రెలాలా మారిపోతాడు, ఛత్రిలా మారిపోతాడు. సో ఇలా బలరామ శ్రీకృష్ణకి ప్రతినిత్యం సేవని అందిస్తారు. సో మనం కృష్ణలీలలో కూడా చూస్తే బలరామ ఆల్దో కృష్ణ కంటే కొద్దిగా పెద్దవాడు, అన్నయ్య కదా, అన్నయ్య అయి ఉండి కూడా తను తన చిన్న తమ్ముడికి లెగ్ మసాజ్ చేసేవాడు. మనం ఎన్నో స్టోరీస్ లో వింటాము. ఇప్పుడు కృష్ణ మళ్ళీ తన ఫ్రెండ్స్ అందరూ రెస్లింగ్ చేస్తారు, అంటే మల్ల యుద్ధం చేస్తూ వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఆడుతుండగా కృష్ణ అంటాడు, నాకు టైర్డ్నెస్ వచ్చేస్తుంది, సో నేను కొద్దిగా రెస్ట్ చేయాలి అన్న వెంటనే బలరామ వచ్చి తన్ని పడుకోబెట్టి తనకి ఫుట్ మసాజ్ చేయడం, లెగ్ మసాజ్ చేయడం, మరియు తనకి ఫ్యానింగ్ చేయడం. సో అప్పుడు సమయంలో ఏమంటారు, ఇసనకర అంటారు కదా, సో పికాక్ ఫెదర్స్ తో చేసి ఉండేది. సో దాంతో ఇప్పుడు మనం దాన్ని చామర వ్యజన అంటాం శాస్త్రాల అనుసారంగా. సో వ్యజనతో తను ఫ్యానింగ్ చేసేవాడు. సో కృష్ణ కొద్దిగా బాగా రెస్ట్ చేయలేదు. సో బలరామ భగవంతుడు తన చిన్న తమ్ముడై వచ్చి ఉన్నా కూడా తనకి ఇలా చాలా ప్రేమతో తను భగవంతుడికి సేవను అందించేవాడు. మనకి భగవంతుడు శ్రీకృష్ణ యొక్క ఆశ్రయం దొరకాలి అంటే బలరామ మనల్ని రికమెండ్ చేయాలి. సో మనం ఎవరినైనా పెద్ద వ్యక్తిని కలవాలి, లేదా వాళ్ళతో ఏవైనా సంబంధం పెట్టుకోవాలి, ఎనీ ఫ్రెండ్షిప్ వి వాంట్ ఫ్రమ్ దట్ పర్సన్, అప్పుడు మనం రికమెండేషన్ ద్వారా వెళ్ళాలి. ఎవరైనా మనకి వాళ్ళకి రికమెండ్ చేయాలి, ఈ సో అండ్ సో పర్సన్ చాలా మంచివాడు, సో మీరు మీ యొక్క ఆశ్రయం తను కోరుతున్నాడు, దయచేసి తనకి ఏదో కొంచెం సహాయం చేయండి అని. సో ఇక్కడ బలరామ ఆ పని చేస్తాడు మన కోసం. మనం నిజంగా మంచి డెడికేటెడ్ డివోటీస్ ఉన్నప్పటికీ
సో బలరామ మనకి సహాయం చేస్తాడు సో దాట్ మనకి కృష్ణకి సేవని అందించడానికి. బలరామ మనల్ని కృష్ణకి ఇంకా దగ్గర తీసుకెళ్తాడు. మన భావన, మన ఇంటెన్షన్స్ చాలా శుద్ధంగా ఉన్నాయనుకో, బలరామ స్వయం మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాడు. సో ఇది బలరామ యొక్క భావన భగవంతుడికి సేవని అందించడంలో, మరియు ప్రతి ఒక్కరిని భగవంతుడి యొక్క ఆశ్రయం దగ్గరికి తీసుకెళ్ళడానికి. సో మనం మహాభారత ప్రకారం బలరామాని చూస్తే బలరామ ఇస్ వెరీ స్ట్రిక్ట్. బలరామ చాలా స్ట్రిక్ట్. కృష్ణ పైన కోప్పడుతూ ఉంటాడు, ఆల్ దిస్. కానీ అంతర్గతంగా మనసు, బలరామ మనసు చాలా చాలా సాఫ్ట్. ఎలా ఒక లోటస్ చాలా సుకోమలంగా ఉంటుంది, బలరామ యొక్క హృదయం అంత సుకోమలంగా ఉంది. ఎవరైతే కృష్ణకి ఆశ్రయాన్ని స్వీకరించాలి అని అనుకుంటారు, వాళ్ళకి బలరామ వాళ్ళకి ఇన్సిస్ట్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు. వాళ్ళపైన కరుణ చూపిస్తాడు. తిను చాలా కష్టపడుతున్నాడు కృష్ణ సేవ చేయడానికి, నేను ఎలాగైనా తిను కొంచెం సహాయం చేయాలి. సో అలా తన సహాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తాడు. ఇది బలరామ యొక్క భావన. సో మనం కృష్ణ జన్మాష్టమి కంటే బలరామ రావడానికి కారణం కూడా ఇదే. ఒకటి, కృష్ణకి అన్నిటినీ అరేంజ్ చేయాలి. కృష్ణ జన్మించడానికంటే ముందే బలరామ జన్మించాడు. కానీ అక్కడ స్టోరీ ఏంటంటే, బలరామ ముందు దేవకి యొక్క గర్భంలో తను ఉన్నాడు. దేవకి గర్భం నుండి తను వసుదేవ యొక్క ఇంగు వైఫ్. మీకు తెలుసా బలరామ వాళ్ళ తల్లి పేరేంటి? కొన్ని క్లాసెస్ ముందు మనం డిస్కస్ చేసాం తన పేరు. మాధురి రావడం. రేవతి. I was about to tell Revati Devi. సో ఆ తల్లి ఆ తల్లి గర్భంలో తిన గర్భం నుండి ఆ తల్లి గర్భంలో షిఫ్ట్ అవుతాడు అన్నమాట. బట్ అలా ఎందుకు అయింది? దేవకి గర్భంలో తను జన్మించాల్సిందే. ఎందుకు రేవతి స్టమక్ లో, అంటే ఎందుకు రేవతి యొక్క గర్భంలో షిఫ్ట్ అయ్యాడు అంటే, కృష్ణ రాకంటే ముందు దేవకి తల్లి యొక్క గర్భాన్ని తను రెడీ చేయాలి కదా కృష్ణ ఇక్కడ వచ్చి ఉండడానికి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై బలరామ కేమ్ ఇన్ టు దేవకీస్ ఊంబ్ అని అంటారు. దేవకి యొక్క గర్భంలో బలరామ ప్రవేశించి అక్కడ ఉండి, దాని తర్వాత రేవతి మాత యొక్క గర్భంలో తను ప్రవేశించడానికి కారణం ఇదే. సో ఇలా దాని తర్వాత బలరామ జన్మిస్తాడు. సో దట్ బలరామ తను జన్మించాక అక్కడుండే పరిస్థితిని అన్నిటినీ కృష్ణకి అనుగుణంగా కన్వర్ట్ చేసి దాని తర్వాత కృష్ణకి వెల్కమ్ చేస్తాడు. ఓకే కృష్ణ వెల్కమ్, రైట్? ఎవరైనా స్పెషల్ పర్సన్, చాలా గ్రేట్ పర్సన్ ఒక చోట వెళ్ళాలి అని అనుకుంటున్నారు అనుకోండి. సో వాళ్ళతో పాటు ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళు అనుకుంటారు, అరే తిని చాలా సెన్సిటివ్ గా ఉంది, తినకి అక్కడుండే ఈ పరిస్థితి అంత సరిపోదు, సో నేను వెళ్ళి ముందు చూసుకొని రావాలి ఎలా ఉంది అక్కడ, ఆ సిచ్యువేషన్ అంతా కరెక్ట్ చేసి దాని తర్వాత తినని తీసుకెళ్దాం. సో ఇలా ఆలోచిస్తాను. సో బలరామ ఆల్సో థింక్స్ ద సేమ్. కృష్ణ అక్కడ ప్రవేశించకంటే ముందు ఫస్ట్ నేను చూస్తాను ఆ ప్లేస్ ఎలా ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే దెన్ ఐల్ టెల్, గ్రీన్ సిగ్నల్ ఇస్తా, కృష్ణ యు కమ్. సో ఇది బలరామ యొక్క ఇంటెన్షన్. సో ఇలా మనం బలరామ యొక్క ఆశ్రయాన్ని మనం స్వీకరించాలి మన జీవితంలో. మనం కృష్ణకి నేరుగా వెళ్ళాలి అంటే బలరామ అండ్ రాధారాణి ఆర్ ద మెయిన్ పీపుల్ హూ విల్ రికమెండ్ టు కృష్ణకి రికమెండ్ చేసే వాళ్ళు వీళ్ళిద్దరు. సో బలరామ్ కి జై. ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఐ థింక్ సో ఇట్ ఈస్ టైమ్.
Wait, it's not timer. 5 minute 5:18 అయింది. ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. అంటే బలరాముడుని కృష్ణుడు ఉన్నప్పుడు బలరాముడికి ముందుగానే తెలుసు కదా కృష్ణ భగవానుడు అని. మహాభారత సమయంలో ఆయనకి తెలుసు కదా ఈయనే పరమాత్ముడు అని. ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు కృష్ణ నే భగవంతుడు, తను నా నా భగవంతుడు అంటే నా స్వామి అని బలరామకి తెలుసు. బట్ స్టిల్ అక్కడ ఏమవుతుందంటే కొన్ని స్టోరీస్ లో మనం వింటాము, బలరామ వెళ్ళి కృష్ణ పై కోప్పడతాడు. కృష్ణకి అంటాడు, నువ్వు చిన్నవాడున్నావు, ఇలా మాట్లాడతావా, లైక్ క్వశ్చన్ చేస్తాడనమాట బలరామ. సో ఎందుకు ఆ పరిస్థితి అంటే, కృష్ణకి ఏదైనా పరిస్థితి ఎంజాయ్ చేయాలి అంటే తన యోగమాయ సపోర్ట్ చేస్తుంది అనమాట. యోగమాయ ఏం చేస్తుందంటే తన యొక్క మాయ వల్ల తను ఇంకొకరికి ఉండే భగవంతుడి పైన ఉండే ఆ జ్ఞానాన్ని కప్పేస్తుంది కొద్దిసేపుల వరకు. దాని తర్వాత మళ్ళీ ఉపదేస్తుంది అండ్ థింగ్స్ విల్ బికమ్ నార్మల్. సో బలరామతో రాధారాణితో ఇదే అయ్యేది. అన్ని బృందావన్ వాసీస్ కూడా అలాగే. వాళ్ళందరికీ తెలుసు గోవర్ధన్ గిరి ఎత్తినప్పటికీ కృష్ణ భగవంతుడు అని అందరికీ తెలుసు. ఇంద్రుడు వచ్చి కృష్ణకి ఏమంటారు క్షమాపణ అడుగుతాడు, అది తెలుసు, చూశారు, వాళ్ళు కల్లారా చూశారు. బట్ దాని తర్వాత ఏమైపోతుంది, అంత మర్చిపోతారు. నేను నా కొడుకు మళ్ళీ మాయలో పడిపోతారు. మళ్ళీ మాయలో పడతారు. సో కృష్ణ అది ఇదే పనే. సో తను మంచి లీల చేస్తాడు, అందులో చూపిస్తాడు నేనే భగవంతుణ్ణి అని చూపిస్తాడు. దాని తర్వాత మళ్ళీ మాయతో కప్పేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి తిను భగవంతుడు అన్న ఒక భావన వచ్చింది అనుకో, ప్రేమ లైక్ లవింగ్ ఎక్స్చేంజ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండదు. దే విల్ నాట్ బే లవింగ్ ఎక్స్చేంజ్. సో తను భగవంతుడు, నేను తనకి నమస్కారం చేయాలి, తను వచ్చినప్పటికీ తనకి దారి వదిలేయాలి, అలా ఉంటుందన్నమాట. బట్ నార్మల్లీ కృష్ణకి ఎలా వెళ్ళినప్పటికీ వెళ్ళి హక్ చేయాలి, కృష్ణ కమ్ అనాలి, తనతో పాటు ఫైట్ చేయాలి. దిస్ ఇస్ వాట్ కృష్ణ డిజైర్. సో అందుకే కృష్ణ ఇచ్చే ప్రకారం యోగమాయ కప్పేసేది. సో ఇలా అయ్యేది అక్కడ ఉండే సిచ్యువేషన్ అంతా. ఇంకొకటి ఏంటంటే బలరాముడిని కృష్ణ భగవానుడి ఇంకొక విషయం ఏమంటే, దుర్యోధనుడు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా విషయంలో చెప్పొద్దని చెప్తారు కదా. బలరాముడు చాలా కోపడతారు కృష్ణుడి మీద. ఏమంటే తను మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు తీర్థయాత్రకి వెళ్ళారు బలరాముడు. నెట్ సరిగ్గా లేదండి, నాది సరిగ్గా లేదంటారా? నా నెట్వర్క్ లాస్ట్ అయింది బికాస్ ఇట్ వాజ్ ఇక్కడ వాన పడ్డది కదా. సో మేబీ అదే నేను చెప్పేది ఏంటంటే, మహాభారత యుద్ధంలో ఇంకొక సంఘటన ఏమంటే, అదే లాస్ట్ అందరికి చనిపోయి దుర్యోధనుడు ఒక్కడే బతుకుంటాడు. అప్పుడు దుర్యోధనుడికి వాళ్ళ అమ్మ ఇది ఒక ఆయిల్ అది ఇచ్చినప్పుడు కృష్ణ భగవానుడు మొత్తం శరీరం అంతా రాసుకోకుండా ఆయన చేస్తారు కదా. అయితే దుర్యోధనుడు బలరాముడిని తెప్పిస్తారు. కృష్ణుడు అలా అన్నప్పుడు అలా అడ్డుపడతారు కదా. అప్పుడు దుర్యోధనుడు కూడా ఏం చేస్తారంటే, ఇంకా శ్రీకృష్ణుడిని అడ్డుకోవాలంటే ఒకే ఒక్కళ్ళు ఉన్నారు, కృష్ణుడు ఎవరి మాట వింటాడు అంటే బలరాముడు మాట అయితేనే వింటాడు, ఇంకెవరి మాట కృష్ణుడు వినడు అని అడ్డుకోవడం కోసం కృష్ణుడిని ఎలాగైనా తప్పించాలి యుద్ధం దగ్గర నుంచి అని బలరాముడిని పిలిపిస్తారు. అప్పుడు బలరాముడు చెప్తారన్నమాట, కన్నా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి బలరాముడు అడుగుతాడు, నువ్వు ఇది చాలా అన్యాయం చేస్తున్నావు ఇలాగా అని చెప్పేసి, అది తప్పు కదా అని చెప్పి బలరాముడు అడుగుతారు అనమాట. ఏమనంటే దుర్యోధనుడికి
అలా వస్త్రాలు లేకుండా వెళ్తుంటే అయ్యో వస్త్రాలు లేకుండా తల్లి దగ్గరికి ఎలా వెళ్తాము అని అనగానే తను కొంచెం వస్త్రము చుట్టుకుని వెళ్తారు కదా, దానివల్లే లాస్ట్ ఆయన మృత్యువు జరిగింది. నువ్వు అలా ఎందుకు చేసావని బలరాముడు పిలిచి నువ్వు ఏమి క్లూ కూడా ఇవ్వకూడదు అది అని చాలా కండిషన్ పెడతారు బలరాముడు అవును. ఎస్. కృష్ణుడికి. కన్నా నువ్వు ఇలా చేయడం ఏమీ బాగోలేదు అది అంటే అంటే అది తప్పు కాదా ఇలా చేస్తున్నావు మరి నువ్వు అన్నప్పుడు దానికి జవాబు చెప్తారు కృష్ణ భగవానుడు. అది వాళ్ళు అధర్మం చేశారు కాబట్టి వాళ్ళకి అదే తగిన శిక్ష అని భగవంతుడు అంటాడు. భగవంతుడి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఈ దుర్యోధన వీళ్ళందరి యొక్క పాపాలు పాపం యొక్క కుండ అంటారు, పాట్ నిండిపోయింది. ఇట్ ఈస్ ఫిల్డ్. ఇంకేం మిగలలేదు. దెర్ ఇస్ నో ఎంటీ ఇంకో పాపం యాడ్ చేయడానికి. సో ఇప్పుడు వాళ్ళు ఎలాగన్నా నాశనం కావాల్సిందే. దే షుడ్ బి కిల్డ్. ఎలాగైనా వాళ్ళని కిల్ చేయాలి. కృష్ణ అర్జున్ అని తన వెపన్ లా వాడాడు, తన ఇన్స్ట్రుమెంట్ లా వాడాడు. కృష్ణ నేరుగా ధర్మాన్ని స్థాపించవచ్చు. తను ఇలా చిట్కేస్తే అన్ని పనులు అయిపోతాయి. తన బ్రీదింగ్ తోనే మొత్తం సృష్టి క్రియేట్ అయ్యి మళ్ళీ యానిహిలేట్ అవుతుంది కదా. సో మహావిష్ణు యొక్క ఒక ఊపిరితో సృష్టి మొత్తం క్రియేట్ అవుతుంది. ఎప్పుడు మహావిష్ణు మళ్ళీ ఊపిరిని లోపల పీల్ చేసుకుంటాడు, మొత్తం సృష్టి అంతా భగవంతుడి దేహంలో వెళ్ళిపోతుంది. సో అలా మొత్తం సృష్టి నాశనం అవుతుంది. సో ఇలా భగవంతుడు ఏదైనా చేయొచ్చుండే. మానవులు తనకి జస్ట్ ఒక క్రిమి కీటాను లాగా, ఈవెన్ లెసర్ దెన్ దాట్. ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి భగవంతుడికి. అయినా భగవంతుడు మానవులకి నేను అలా చేస్తే వాళ్ళకి అర్థం కాదు. బికాజ్ మనకేం అర్థం కాదు. ఓకే తను విష్ణు అలా చేశాడు అంటే మనకు కొన్ని ఇమాజినేషన్స్, కొన్ని మనం స్వీకరిస్తాం, కొన్ని స్వీకరించవచ్చు. సో భగవంతుడు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, జనాలందరికీ చూపించాలి, మీరు కూడా ఇలా ఉండాలి. దిస్ ఇస్ ఎగ్జాంపుల్. సో అందుకే ఈ పంచపాండవులని మంచి ఎగ్జాంపుల్ గా భగవంతుడు పెట్టాడు. అంటే మనం అందరం కూడా నిమిత్తం మాత్రులు, అప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా నిమిత్తం మాత్రం. వెరీ స్మాల్, చాలా చాలా నిమిత్తం. ఇప్పుడు కూడా అంతే. కానీ మనమే ఏది చేసినా మనం చాలా చేసాం అనిపిస్తూ ఉంటుంది. అవునండి. సో శిల ప్రభుపాద్ ఇలా చాలా చాలా జోక్స్ చేశాడు అనమాట. కొందరు డివోటీస్ ప్రభుపాద్ కి వెళ్ళి చెప్పేవారు, ప్రభుపాద్ ఐ డిడ్ దిస్, ప్రభుపాద్ ఐ డిడ్ దిస్. ఐ సెడ్ హూ ఆర్ యూ? ప్రభుపాద్ ఇలాగే అడిగారు, హూ ఆర్ యూ? నువ్వు చేసావా? లేదు, భగవంతుడు ఇచ్చిన ఇంటెలిజెన్స్ వాడి నువ్వు చేసావు. సో అది నీది కాదు, భగవంతుడి ఇంటెలిజెన్స్ చేసిన పని. సో వాళ్ళకి ఆ నిమిషం వాళ్ళ అహంకారం ఇలా పోయేది, జస్ట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్. ఓ అవును కదా, నేనేం చేశాను, భగవంతుడు ఇచ్చిన ఇంటెలిజెన్స్ ద్వారానే కదా ఇదంతా చేసింది. సో అలా వాళ్ళకుండే అహంకారాన్ని శ్రీల ప్రభుపాద్ ఎలాగో అలా తగ్గించేవారు. సో దాట్ ఉండే తన శిష్యులందరూ చాలా పర్ఫెక్ట్ డిసైపుల్స్ అయి ఉండాలి అని. సో మనం ఇప్పటికైనా చూస్తే ఇస్కాన్ లో మెనీ సన్యాసిస్, చాలా మంది మాతాజీస్, వాళ్ళందరూ ఎవరు ప్రభుపాద్తో పాటు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఉన్నారు. సో వాళ్ళని కలిసినప్పటికీ వాళ్ళు కొన్ని స్టోరీస్ షేర్ చేస్తారు. సో నేను ఇలా చేశాను, ప్రభుపాద్ ఇలా అన్నారు. సో అప్పటి నుంచి నాకు అర్థమైంది, ఓ ఎస్ దిస్ ఇస్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారు వాళ్ళు. సో అప్పుడు మాకు అనిపిస్తుంది, ఓ మేము టెంపుల్ లో ఏదో చిన్న చిన్న సర్వీసెస్ చేసి చెప్తాం, ఓ మాతాజీ ఐ డిడ్ దిస్. మాతాజీ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక మాతాజీ తన లెక్చర్ లో షేర్ చేస్తుంది అనమాట. అందరూ డివోటీస్ వాళ్ళు కుకింగ్ చేశారు. కుకింగ్ చేశాక ఈ పాయసం చాలా బాగైంది, ఎవరు చేశారు అని అంటే ఒక ప్రభు ఎవరు తనకు సర్వ్ చేస్తున్నారో తను అంటున్నాడు, మాతాజీ నేను దానిలో పాలు పోసాను. ఇంటెన్షన్ ఏంటి, నేను పాలు పోసినందుకే, నేను మిల్క్ వేసినందుకే అది అంత అంత మంచి టేస్ట్ ఇస్తుంది. సో
సో మాతాజీ షేర్ చేసింది అనమాట. అహం భావన ఎలా వస్తుంది? సో సేవ చేసినప్పటికీ కూడా మనం ఈ భౌతిక జగత్తులో భగవంతుడికి సేవని అందిస్తున్నప్పటికీ కూడా మనకి ఈ అహం భావన అన్నది అక్కడ ఇక్కడ వస్తుంటుంది. సో మనకి ఒక గురువు కావాలి. ఎవరు మనల్ని కరెక్ట్ గా ఏమంటారు, ఆ విషయానికి మనల్ని దండించాలి. యూర్ రాంగ్, మీరు చేసేది తప్పు, యువర్ థింకింగ్ ఇస్ రాంగ్ అని చెప్పడానికి వి నీడ్ ఎ గురువు. సో అందుకే ఒక్కొక్కటి మేము పడుతూ ఉండాలి. ఇదంటారు హ్యామర్ తో వేస్తా ఉంటారు కదా ఒక్కొక్కటి. అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు, పొద్దున్న లేసినప్పటికీ ఫుట్వేర్ చెప్పలు తీసుకొని 100 times తలపైన కొట్టుకోవాలి. రాత్రి పడుకున్నప్పటికి బ్రూమ్ ఏమంటారు తెలుగులో? బ్రూమ్ ఏమంటారు తెలుగులో? దేన్ని? బ్రూమ్ చీపురు. గది చీపురు చీపురు కట్ట తీసుకొని 100 times కొట్టుకోవాలి. సో మార్నింగ్ ఫుట్వేర్ కొట్టుకోవాలి, నైట్ పడుకునే కంటే ముందు చీపురు కట్ట తీసుకొని కొట్టుకోవాలి. సో దట్ మనకు ఆ భావన రావద్దు. మన మనసులో ఎప్పుడు ఉండాలి, నేను చాలా అధముని, కృష్ణ నాకు నాలెడ్జ్ ఇవ్వు, ఎంత పెద్ద పని చేసినా ఓ కృష్ణ ఐఎమ్ యువర్ సర్వెంట్ అన్న భావన మన మనసులో ఉండిపోవాలి. సో అది వదిలేసి అహం భావన వచ్చేసి నేను చేశాను, ఇదంతా నేను చేసిన వల్ల అయింది, మాతాజీ నేను వీళ్ళకి ప్రీచ్ చేశాను మాట, నేను ప్రచారం చేసినందుకే వాళ్ళు మంచి డివోటీస్ అయ్యారు. ఆల్ దీస్ థింగ్స్ కమ్. డివోటీస్ అయినా కానీ వాళ్ళ మనం ఎవరు భక్తులు కాదు. ఈవెన్ ఐఎమ్ నాట్ ఎ డివోటీ. శిలా ప్రభుపాద అంటారు, వీఆర్ ట్రయింగ్ టు బి అ డివోటీ. మనం ఇంకా భక్తుడు కావడానికి ప్రయత్నిస్తున్నాం, మనం ఇంకా భక్తులు కాదు. భక్తుడు అంటే భగవంతుడు కూడా మనం అనుకోవాలి కదా, మనం ఆయనకి భక్తుడు మీద ఆయనలో రావాలి. చాలా మంది వేలు లక్షల మంది భక్తులు అంటాము, కానీ ఆయన యాక్సెప్ట్ చేయాలి కదా మన ఒక భక్తులుగా భక్తురాలిగా. కేనోపనిషత్తులో కూడా అదే చెప్పారు. ఈ ఇంద్రియాలు ఇవన్నీ ఉంటాయి కూడా దాని బ్యాక్ సైడ్ మన కళ్ళున్నా చూడడానికి వీటనికి శక్తి ఎవరు ఇస్తున్నారు అనేది గమనించింది. కేనోపనిషత్తులో ఉంది. ఆ శక్తిని ఇచ్చేది ఆ పరమాత్మే అని. పరమాత్ముడే, కరెక్ట్. మన కళ్ళున్నా చూపించేది భగవంతుడే. ఇప్పుడు మాట్లాడే ఆ శక్తి కూడా ఆయనే కదా. భగవంతుడే, ప్రతి ఒక్కటి భగవంతుడే ఇస్తాడు. ఈ సృష్టిలో ఉండే ప్రతి శక్తి, ప్రతి అణువు. దేవతలు కూడా చాలా తక్కువే. దేవతలకు కూడా అహంకారం వచ్చేదట, మేమే చాలా గొప్పవాళ్ళమని. అప్పుడు కూడా ఆయనే దించారు ఆ అహంకారాన్ని. కరెక్ట్. చాలా స్టోరీస్ ఉన్నాయి. సో ఇంద్రుడికి కోపం వచ్చినప్పుడు ఇంద్రుడు బృందావన్ పైన వాన కురిపించినప్పుడు భగవంతుడు గోవర్ధన్ గిరి ఎత్తుతారు, రైట్? అలా తన అహంకారాన్ని తీసేస్తారు. బ్రహ్మకి తనకి అహంకారం వచ్చినప్పుడు తన మనసులో ఏమంటారు, ఎవరు తిను, సో ఎంక్వైర్ చేసే లాగా మరియు తనకి భయం పుట్టించేలాగా భగవంతుడు చేస్తాడు. సో ఇలా ఎన్నో దేవతలు. ఈవెన్ రాసలీలలో కూడా భగవంతుడు గోపీలకి అహంకారం వచ్చిందనుకో వాళ్ళ యొక్క అహంకారాన్ని కూడా తీసేశాడు, వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయి. అర్జునుడికి కూడా తీసేశారని. అర్జునుడికి కూడా అహంకారం వస్తారంట, నేనే కృష్ణుడికి దగ్గర వాణ్ణి నేనే అని. అప్పుడు వేరే ఇంకొకరిని ఎక్కడికో పంపిస్తారు కృష్ణ భగవానుడు. అతను పచ్చివి కూడా తినరమాట, అందులో కూడా ఆ ఎనర్జీ శక్తి వస్తే ఎండుగడ్డి తింటారు. స్టోరీ ఉంది. కావాలని అర్జునుడికి జ్ఞానం కావాలని కృష్ణ భగవానుడు చేస్తారు. ఆయన ఉత్త గడ్డి అంటే ఎందుకు పనికిరాని దాన్ని ఆయన స్వీకరిస్తారు, కానీ పచ్చగా ఉన్న దాన్ని కూడా తినకుండా ఉండి ఆయన నామే జపిస్తూ ఉంటారు కృష్ణ భగవానుడు. అలాంటి అతనికి కూడా అర్జునుడు అనుకుంటాడు అన్నమాట, నాకన్నా ఆయన ఇంకా గొప్ప భక్తుడు కదా అని అప్పుడు తెలుస్తుంది. ఇంకో స్టోరీ కూడా ఉంది. ఎక్కడ ఒక నక్క, అంటే అర్జునుడికి ఆ భావన వచ్చిందని భగవంతుడికి తెలిసిపోయింది. భగవంతుడు ప్రతి క్షణం మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. సో తెలిసినప్పటికీ వాళ్ళు అంటే విహారానికి వెళ్తూ ఉంటారు, అర్జున మళ్ళీ కృష్ణ ఇద్దరు జతకి. సో దారిలో వెళ్తుండగా ఒక నక్క అది
ఒక ఒక వ్యక్తి పడుంటాడు అనమాట, డెడ్ బాడీ పడుంటుంది, దాని స్మెల్ చూస్తూ ఉంటున్నారు. అయితే అర్జునకి అహంకారం ఉంది కదా మనసులో. సో తను అదే భావనలో తను అంటున్నాడు అనమాట, అరే ఈ నక్కకేం పిచ్చి పట్టిందా, దాని ముందే అలా డెడ్ బాడీ పడుంటే ఊరికే తిని సాటిస్ఫైడ్ కావడం కంటే అది స్మెల్ ఎందుకు చూస్తుంది అని అంటారు. అయితే భగవంతుడు అంటాడు, నువ్వే వెళ్ళి అడుగు చూద్దాం. సో ఆ నక్క మాట్లాడుతుందన్నమాట. ఆ నక్క అంటుంది, అంటే ఈయన అర్జున వెళ్ళి ఆ నక్కకి అడుగుతాడు, ఏమ్మా ఎందుకు నువ్వు ప్రతి ఒక్క అంగాన్ని నువ్వు స్మెల్ ఎందుకు చూస్తున్నావు అని. సో అప్పుడు ఆ నక్క అంటుంది, నేను స్మెల్ ఎందుకు చూస్తున్నానంటే, ఎప్పుడైనా ఈ చేతుల ద్వారా భగవంతుడికి సేవని అందించారా, ఎప్పుడైనా ఈ నోటి ద్వారా భగవంతుడి ఒక్క మాటనైనా పలికారా, లేదా భగవంతుని నామాన్ని జపించారా, వాళ్ళకుండే ఆ మెదడు దానితో ఎప్పుడైనా భగవంతుడి గురించి ఆలోచించారా, కాళ్ళతో భగవంతుని మందిరానికి వెళ్ళారా లేదా, పొట్టలో వాళ్ళు ఎప్పటికీ ప్రసాదాన్ని కాకుండా వాళ్ళ ఇచ్చల ప్రకారమే వాళ్ళు తీసుకున్నారా, దీన్ని నేను చూస్తున్నాను అన్నప్పటికీ అర్జున కనిపిస్తుంది, ఆహా ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను ఎలాంటి అధముణ్ణి అని. సో అర్జున అక్కడే అర్థమైపోయింది, ఓ నాకు అహంకారం వచ్చింది. సో ఈ ఈ ద్వారా భగవంతుడు నాకు లెసన్ నేర్పిస్తున్నాడు, పాఠం నేర్పిస్తున్నాడు. నీకు అహంకారం వచ్చింది, ఆ అహంకారాన్ని తీసి ఇది ఇలా చాలా కథలు ఉన్నాయి. సుభద్రాకి అహంకారం వచ్చినా కూడా అలా తన చుట్టుపక్కల ఎంతో దగ్గరగా ఉన్న వాళ్ళది కూడా అహంకారాన్ని ఆయన తీసేస్తారు. దించిన స్టోరీస్, ఆ స్టోరీస్ చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఓకేనండి, ఐ థింక్ సో కొండారెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు. సారీ, నేను స్టార్టింగ్ లో చాలా ఇన్కన్వీనియన్స్ ఇచ్చాను. ఒక చిన్న మాట అండి, ఇప్పుడు జన్మాష్టమి వస్తుంది కదా, ఆగస్ట్ 30. సో 22 and 30, 22nd సండే ఆ రోజు టెంపుల్ లో ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి ఈ ఆన్లైన్ క్లాస్ మేబీ ఐ నాట్ బి అవైలబుల్, బికాస్ ఇక్కడ ఫెస్టివల్ నడుస్తుంటుంది ఆ సమయాన. అండ్ 30th నెక్స్ట్ సండే వచ్చేసి 29th ఉంది, 1 day బిఫోర్ జన్మాష్టమి. ఆ రోజు ఇక్కడ సర్వీసెస్ చాలా ఉంటాయి, సో వి విల్ బి బిజీ. సో జన్మాష్టమి తర్వాత మనం మళ్ళీ కలుద్దాము. అంతవరకు మీరు భగవంతుని ధ్యానిస్తూ, ఎవరైతే ఇక్కడ దగ్గరలో ఉన్నారు, రాయచూర్లో ఉన్నారు, వాళ్ళు రావచ్చు జన్మాష్టమికి. లేదా మీరుండే జాగలో ఎక్కడైనా ఇస్కాన్ టెంపుల్స్ మీరు విజిట్ చేయొచ్చు. అక్కడ కీర్తనలు మరియు భగవంతుడి సేవ, ఏవైనా మీరు చేయాల్సినటువంటి చిన్న చిన్న సర్వీసెస్ కూడా ఉంటాయి. సో దానిలో పాల్గొనడానికి ప్రయత్నించండి. బికాస్ జన్మాష్టమి రోజు కృష్ణ హ్యాపీగా ఉంటాడు, మీరు ఏమడిగినా ఆ రోజు ఇచ్చేస్తారు. హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా అడిగేస్తే తీసేసుకోండి, ఇలా ఇచ్చేస్తాం అన్నమాట. కృష్ణ కూడా అలాగే చాలా సంతోషంగా ఉంటాడు. సో మనం అడిగిన కోరికల్ని తీరుస్తాడు. సో అందుకే మీరు సేవ చేయడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అద్భుతంగా మనం ఇవాళ భగవద్గీతలో కొన్ని శ్లోకాలు తెలుసుకున్నాం, అలాగే బలరామకృష్ణ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం, ఎంతో అద్భుతంగా ఉంది. సో మళ్ళీ మనం జన్మాష్టమి తర్వాత మళ్ళీ మేడంని కలుద్దాం. సో అప్పటి వరకు మనం కొన్ని మేడం చెప్పిన శ్లోకాలన్నింటినీ మళ్ళీ ఒక్కొక్కసారి చూసుకుని ఏమైనా డౌట్ ఉంటే కనుక నోట్ చేసుకుని మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో అవును అడుగుతాం. సో సండే స్పిరిచువల్ డిస్కోర్సెస్ ది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్ లో చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పథే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి
वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगुं लङ्घयते यत् यत्कृपाहं तमहं वन्दे श्रीगुरो दीनदायिनं परमानन्दमाधवं चैतन्येश्वरम्। సో లాస్ట్ క్లాస్ యొక్క రీక్యాప్ తీసుకుందామా? ఎన్ని ఎక్కడ నుంచి ఎక్కడ చర్చ చేసాం లాస్ట్ వీక్? అప్ టు 2.50 దాకా కవర్ చేస్తాం. అదేనండి రత్నకుమారి గారు? 2.50 దాకా. బుద్ధియుక్తో జహాతి. ఓకే, లాస్ట్ క్లాస్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ 1 or 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి మీకు స్ట్రైక్ అయ్యాయి మీ మైండ్ లో దట్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్? దాంట్లో అయింది కర్మ, అకర్మ, వికర్మ, ఈ 3 పదాలు మీరు వాడారు. సో ఇట్ వాజ్ ది క్యాచీ పాయింట్ అని చెప్పొచ్చు. క్యాచీ పాయింట్. యా. దెన్ రత్నకుమారి గారు మీరేనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చండి. నేను ఇందా నుంచి చెప్తూనే ఉన్నాను, అది మ్యూట్ లో ఉంది, చూసుకోలేదు నేను. అదే ఓకే అయ్యో ఓకే, అవునా? ఇందా నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరు వింటున్నారు అనుకున్నా. ఓకే. అది 50 దాకా అన్నప్పుడు నేను కూడా చెప్తున్నాను, అవునండి 50 దాకా అని నేను వింటున్నారు అనుకుంటున్నాను. అంటే నేను మాట్లాడింది మీరు మాట్లాడేది రెండు ఒకే రకంగా ఉన్నాయి, అందుకని నేను వింటున్నారు అనుకుంటున్నాను. 47, 48 చాలా ముఖ్యమని అని చెప్పారు శ్లోకాల రెండు కూడాను. ఏమంటే నిష్కామ కర్మ గురించి చెప్పారు కదా, కర్మ ఫలాన్ని ఆశించకుండా కర్మ చేయాలి అనే దాని. మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. మొన్నసారి అంటే గనక ఇప్పుడు దీని వలన ఇది అవుతుంది అంటేనే కొన్ని పనులు చేస్తాం కదా మనం. రత్నకుమారి గారు, మీ వాయిస్ చాలా బ్రేక్ అయింది. అండి, నేను నాదే లోపం ఉందా? ఇంకా ఎవరైనా పాయింట్స్ చెప్తారా? ఎనీబడి? గిరీష్ గారు ఏనా చెప్తారా? చెప్పదలుచుకుంటే చెప్పండి. ఓకే ఓకే అండి, ఇవాళ సెషన్ మనం ఇవాళ డిస్కషన్ మనం స్టార్ట్ చేద్దాము. We will discuss very less slokas today because నేను బలరామ్ గురించి కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను.
చేద్దాము, బికాస్ నెక్స్ట్ కమింగ్ ఫెస్టివల్ ఇస్ బలరాం జయంతి. దెన్ దాని తర్వాత we have కృష్ణ జన్మాష్టమి. సో అందువలన కొద్దిగా బలరాం గురించి చర్చ చేద్దాము. అండ్ ఇవాళ శ్లోకాస్ కూడా రిలేటెడ్ శ్లోకాస్ టు బలరామ్స్ క్వాలిటీ. సో we will discuss them. శ్లోక నంబర్ 51. By thus engaging in devotional service to the Lord, great sages or devotees free themselves from the results of work in this material world. In this way, they become free from the cycle of birth and death and attain the stage beyond all miseries by going back to Godhead. So, ఈ లాస్ట్ వర్డ్ శ్రీల ప్రభుపాద్ బ్రాకెట్ లో యాడ్ చేశారు, బై గోయింగ్ బ్యాక్ టు గాడెడ్ అని. సో మనం క్రిందటి శ్లోకంలో చర్చ చేసాము. యాజ్ యూ సెడ్ ద క్యాచీ పాయింట్స్, దట్ ఈస్ కర్మ అకర్మ వికర్మ. ప్రతి పుణ్యకర్మకి పుణ్యం యొక్క ఫలాన్ని అనుభవించడానికి మనం ఇక్కడ జన్మించాలి. పాపకర్మం చేస్తే పాపకర్మం అనుభవించడానికి మనం ఇక్కడ జన్మించాలి. సో ముఖ్యంగా మనం భగవంతుడి యొక్క సేవ చేసినప్పటికీ మనకి ఈ కర్మ బంధన అన్నది ఉండదు. సో అది భగవంతుడు క్రిందటి శ్లోకాలో వివరిస్తున్నాడు. దాని తర్వాత భగవంతుడు అన్నాడు, అలా ఎవరైతే చేస్తారో వాళ్ళని యోగి అంటారు. ఎవరైతే నియమబద్ధంగా కార్యాలను చేస్తారు మరియు వాళ్ళ యొక్క మనసుని భగవంతుడి పైన కేంద్రీకరిస్తారు వాళ్ళని యోగి అని అంటారు. సో ఈ రోజు శ్లోకంలో భగవంతుడు అంటున్నాడు, ఇలా ఎవరైతే మంచి కర్మలు చేస్తూ దాంతో పాటు భగవంతుని ధ్యానిస్తూ వాళ్ళు ఎలాంటి కర్మని కూడా వాళ్ళు స్వీకరించకుండగా కర్మ యొక్క ఫలాన్ని భగవంతునికి అర్పిస్తుంటే అది భక్తియుత సేవ అని అంటారు. సో అలా భక్తియుత సేవ చేయడం వల్ల వాళ్ళకి కర్మ బంధన ఉండదు. సో ఇలా ఎప్పుడైతే ఒకరు భక్తియుత సేవలో కాన్స్టెంట్ గా నిమగ్నుడై ఉంటారు లేదా కాన్స్టెంట్ గా ఎంగేజ్డ్ అయి ఉంటారు, అలాంటి వ్యక్తిని గ్రేట్ సేజ్ లేదా ఒక యోగి లేదా ఋషి, ముని అని అంటారు. ఆయనని భక్తుడు. నిజంగా సాధారణంగా మనం అంటాం దేవతల వేరే వేరే దేవతలకి అంటాం కదా, వీళ్ళు దుర్గా యొక్క భక్తులు, వీళ్ళు సాబా భక్తులు, వీళ్ళు వాళ్ళ భక్తులు, వీళ్ళ భక్తులు. భక్త మీన్స్ ద వన్ హూ ఈస్ డెడికేటెడ్ టు విష్ణు. విష్ణువుని పూజించేవాడు మరియు విష్ణువుకి తన జీవితాన్ని చేసిన అంటారు. హీ ఈస్ నోన్ యాజ్ భక్త అకార్డింగ్ టు ద శాస్త్రాస్. సో శాస్త్రాల అనుగుణంగా తనని మాత్రమే భక్త అని అంటారు. సో అందుకే భగవంతుడు ఇక్కడ వివరిస్తున్నాడు డివోటీ. సో అలాంటి వ్యక్తి దే కెన్ ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ మటీరియల్ వర్క్స్. వాళ్ళకుండే ఈ కర్మ బంధన ఎప్పుడైతే వాళ్ళు భక్తి సేవలో ఉన్నారు, ఆ కర్మ బంధనం నుండి వాళ్ళు విముక్తులు అవుతారు. అండ్ ఇలా వాళ్ళ కర్మ నుండి విముక్తులు అవ్వడంతో వాళ్ళకి ఇక్కడ అనుభవించడానికి ఏమి లేకున్నప్పుడు మరియు కాన్స్టెంట్ గా భగవంతుని అంటే ప్రతినిత్యం భగవంతుని తలుస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు నేరుగా భగవంతుడి దగ్గరికి వెళ్తారు. సో ఇక్కడ శ్రీల ప్రభుపాద్ ఎక్స్ట్రా లైన్ యాడ్ చేశాడు, దే విల్ గో బ్యాక్ టు గాడెడ్. సో హీ మెన్షన్డ్ ఇట్ ఇన్ ద బ్రాకెట్, బై గోయింగ్ బ్యాక్ టు గాడెడ్. సో ఇలాంటి కర్మబంధం నుండి వాళ్ళు ముక్తారు. సాధారణంగా ఒక భక్తుడికి కష్టం, మనం అంటాంగా మిజరీస్ లైఫ్ లో మిజరీస్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈవెన్ డివోటీ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ దర్ లైఫ్స్. సో భక్తి చేయడం వల్ల మీకు ఎలాంటి కష్టం ఉండదండి, మీకు ఎలాంటి డిసీజ్ రాదు అని ఎవ్వరు చెప్పట్లేదు. నోబడీ ఈస్ టెల్లింగ్. భక్తి చేయడం వల్ల ఇంకా ఎక్కువ వస్తుంది, భక్తి చేయడం వల్ల ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయి. ఎందుకు?
మన కర్మలన్నీ ఇప్పుడే అన్ని తొలగిపోతే మనం నేరుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఒకవేళ మనం చేసిన కర్మలు ఇంకా కొంచెం మిగిలిపోయాయనుకో, ఈ భౌతిక జగత్తు యొక్క లా, అంటే నేచర్ యొక్క, ప్రకృతి యొక్క లా మనల్ని ఆపుతుంది. ఇట్ విల్ స్టాప్ us అండ్ ఇట్ విల్ మళ్ళీ మనం రీబర్త్ చేయడానికి ఇన్సిస్ట్ చేస్తుంది. సో ఆ కష్టాలన్నీ తొలగిపోవడానికి భగవంతుడు ఇప్పుడే ఆ కర్మలన్నీ తొలగిపోవడానికి భగవంతుడు ఇప్పుడే కష్టాలు ఇచ్చేస్తుంది. సో సాధారణంగా ఎవరు భక్తి చేస్తారు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, ఎలాగైతే మనం మిల్క్ హీట్ చేస్తుంటాం, పాలని హీట్ చేసినప్పుడు చాలా లో ఫ్లేమ్ లో మనం హీట్ చేస్తే అది చాలా మైల్డ్ గా కుక్ అవుతూ ఉంటుంది, స్లోగా కుక్ అవుతుంది, రైట్? వెన్ యూ ఇంక్రీజ్ ద ఫ్లేమ్ ఎప్పుడు మనం ఇంక్రీజ్ చేస్తాము అది నేరుగా పొంగిపోతుంది, రైట్? డస్ట్ అంతా వెళ్ళిపోయి క్లియర్ మిల్క్ మాత్రమే మనకు అక్కడ మిగులుతుంది కదా. అలా పొంగడం వల్ల డస్ట్ అంతా వెళ్ళిపోతుంది, ఓన్లీ క్లియర్ మిల్క్ మాత్రమే మనకి బౌల్లో మిగులుతుంది. అలాగే కృష్ణ ఏం చేస్తారంటే, మనకి సాధారణంగా మనం మన జీవితం సాధారణంగా నడిపాము, భక్తి ఏమీ చేయట్లేదు, అలా